హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మై బేబీ. అంటే నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేశాను, బాబుతో ఎలా ఉన్నాను, ఏం వండాను, ఏం చేశాను అనేది ఫుల్ వ్లాగ్ అయితే చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూసి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా చాలామంది మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకైతే వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంచ్ వచ్చేసి పప్పుచారు చేస్తున్నాను. అందులోకి అయితే స్టఫింగ్ వచ్చి వడియాలండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే కొంచెం భయంగానే మాట్లాడాను. ఇప్పుడైతే కొంచెంగా నాకైతే కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇదంతా మీ వల్లే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత ధైర్యంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. స్టార్టింగ్లో మీరు కొన్ని నా వీడియోస్ చూసినట్టయితే కొంచెం మొహమాటంగా, కొంచెం భయంగా, ఏం మాట్లాడాలి ఏంటి అనేది తెలియకుండా ఎలా అంటే అలా మాట్లాడాను. అలా అని తప్పుగా ఏం మాట్లాడలేదు. కొత్త కాబట్టి, సోషల్ మీడియాలో కొత్త కాబట్టి ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏం వీడియోస్ తీయాలి, ఏం పెట్టాలి, ఏం చెప్పాలి అనే టెన్షన్ అయితే నాలో ఉండింది. సో ఇప్పుడు కొంచెంగా మీ సపోర్ట్ వల్ల నేనైతే కొంచెం స్పీడ్గానే బెటర్ అయ్యాను అని అనుకుంటున్నాను. సో మీరు ఒపీనియన్ కూడా చెప్పండి. నేను ఇది వరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నేను చెప్పే వాయిస్ ఓవర్ కానీ ఎలా ఉందో ప్లీజ్ కొంచెం కామెంట్ ద్వారా సజెస్ట్ చేయండి. ఇదైతే పూర్తిగా ఓకే అని అయితే నేను చెప్పను. నేను ఇంకా కొన్ని చేంజెస్ చేసుకోవాలి, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా వీడియోస్ తీయాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబే కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరన్నీ మంచి వీడియోస్, ఇంకా మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్, పూజ వ్లాగ్స్, నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చూసేయండి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే మా ఇంటి పక్కన అమ్మవారి టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదా, పోలేరమ్మ టెంపుల్. చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు వీడియోలో నేనైతే అమ్మవారిని ఎలా అలంకరిస్తారు అనేది చూపిస్తాను. అమ్మవారు అంటే లోపల గుడిలో ఉన్న అమ్మవారు అయితే కాదు, బయట కూడా వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకు కూడా అలంకరణ చేస్తారు. సో ఈరోజైతే అది చూస్తాను. కుదిరితే ఎప్పుడైనా అమ్మవారి అలంకరణ కూడా చూపిస్తాను. సో అది కూడా వీడియోలో ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే నేను ఒకేసారి పప్పు కూడా పెట్టేశాను, అలాగే రైస్ కూడా పెట్టేశానండి. స్పీడ్గా చేసేసుకుంటే పనులు అయిపోతాయి కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా వాటర్ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మాకైతే సీజన్ ఎట్లా ఉన్నా, రైనీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా కూలింగ్ వాటర్ అయితే కావాలి. అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసున్నాను. అవి కూడా అయిపోతే బట్టలు కూడా తీసి ఆరేసాను. మర్చిపోయాను, ఫస్ట్ వీడియో ఆన్ చేయగానే వర్షం పడింది కదా, అది నైట్ పడ్డ వర్షం అండి. చాలా పెద్ద వర్షం అయితే పడ్డది. డే అంతా కూడా బాగానే ఉంటుంది, నైట్ వచ్చే లోపల వర్షం పడుతుంది. సో అందుకే బట్టలు కూడా ఫాస్ట్గా మార్నింగ్ లేవగానే బట్టలు అయితే వేసేసాను. ఇక రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పటి బట్టలు అప్పుడు కూడా వేసేసామనంటే త్వరగా డ్రై అయిపోతాయి, లేదనంటే అలానే ఉండిపోయి స్మెల్ వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వడియాలు అయితే స్పెషల్గా మా బాబు కోసమే వేస్తున్నాను. ఎందుకంటే స్నాక్స్గా పిల్లలకి ఇవి ఇచ్చామంటే తింటూ ఉంటాడు. సో కలర్ఫుల్గా కనిపించాయంటే ఇంకొంచెం ఎగ్జైట్మెంట్తో ఇంకొంచెం ఎక్కువ తింటాడు. అదొకటే ఆశ. మీలో ఎవరికైనా పప్పన్నం విత్ ఆవకాయ కాంబినేషన్తో నచ్చుతుందా?
నేనైతే అలానే తింటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అయింది. మా బాబు అయితే ఇక్కడ చూడండి బయటకు వచ్చి ఆడుతున్నాడు. బాస్కెట్ తీసుకొని మార్కెట్కి అయితే వెళ్తానని చెప్తున్నాడు. ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ కాబట్టి చాలామంది పిల్లలు అయితే వచ్చి ఇక్కడ క్రికెట్ అయితే ఆడతారు. పక్కనే స్కూల్ కూడా ఉంది, గవర్నమెంట్ స్కూలు. సో చాలామంది పిల్లలు అయితే ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, వీడేమో వెళ్ళి వాళ్ళతో ఆడాలని చెప్పి అరుస్తూ ఉంటాడు. వాళ్ళేమో వీడిని రానిచ్చుకోరు. చూసారా, బాస్కెట్ తీసుకెళ్ళి కూరగాయలు తెస్తానంట చెప్తున్నాడు. అటు వెళ్తాను బాయ్ అని కూడా చెప్తున్నాడు. చాలా అల్లరుడండి, కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టడండి. వాడి పాటి వాడికి ఆడుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, ఆడుకుంటూనే ఉంటాడు, ఎటువంటి రచ్చ చేయడు. చూసారు కదా, నైట్ పడ్డ వర్షానికి మొక్కలైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలా ఆడుకున్న తర్వాత పక్కనే టెంపుల్కి అయితే బాబుని తీసుకెళ్ళాను. మేము డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నానం చేశాక టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళేసి వస్తాము. పక్కనే అండి, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది అంతే. ఇంటి పక్కనే టెంపుల్. అక్కడ జరిగే పూజలు, సాంగ్స్, గుళ్ళో గంటలు మొత్తం క్లియర్గా అయితే వినిపిస్తుంటాయి. కొంచెం పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అట్లాంటి సౌండ్స్ విన్నప్పుడల్లా. చెప్పాను కదా, అమ్మవారి చెట్లు అయితే ఉన్నాయి, వాటికైతే అలంకరణ అయితే చేశారు. ఇదైతే ముందుగా ఒక దగ్గర అయితే చేసేసారు. నేను ఇంకొకటి ఫ్రంట్లో ఉంటుంది, అక్కడ చేసే అలంకరణని నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ టెంపుల్కి ఎదురుగా ఉన్న వేప చెట్టు. ఈ వేప చెట్టుకి అయితే అలంకరణ అయితే చేస్తుంది. ఈ అలంకరణ చేసేది కూడా ఇక్కడ గుళ్ళో పూజ చేసే ఆంటీనే చేస్తుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే కంపల్సరీ కొంచెం ఎక్కువ పూజలే జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా చాలామంది అయితే వస్తున్నారండి. మనకి ఇదే గుళ్ళో తులసమ్మను కూడా పెట్టారు. తులసి కోట కూడా చూసారు కదా, చిన్నగా బాగుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే దీపం పెట్టేసి ధూపం వేసి అమ్మవారికి అయితే పూజలు చేసి వెళ్తారు. స్పెషల్గా మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే కొంచెం భక్తులు ఎక్కువ మందే వస్తారండి. నేను ఇక్కడ వాళ్ళని ఎవరినైతే చూపించట్లేదు, మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో తీయకూడదు కాబట్టి నేను ఓన్లీ అమ్మవారిని మాత్రమే చూపిస్తున్నాను. అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ అలా చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఎంతమందికి దక్కుతుంది అదృష్టం చూడండి. అబ్బా, ఎంత చూడముచ్చటగా ఉందో కదా. అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇంకా ఒక్కొక్కటి అలా పెట్టే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. నిజంగా అండి, మేము పక్కన ఉండబట్టి మేము ఇవన్నీ చూడగలుగుతున్నాము. ఆ అమ్మ మాకు ఈ అదృష్టం కలిగించిందనే అనుకోవాలి. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి. మాకు పర్సనల్గా కూడా మేమైతే చాలానే చూస్తున్నాము. ఇలా అమ్మవారి అలంకరణ అయితే పూర్తయింది. సో ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత మెయిన్ గుళ్ళ అమ్మవారిని అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ గుడి, మెయిన్ అమ్మవారు పోలేరమ్మ టెంపుల్ అండి. ఇదైతే చూశారు కదా, అమ్మవారు ఎంత నిండుగా ఎంత అందంగా ఉన్నారో. సో ఇలా అలంకరణ అయిపోయిన తర్వాత మా వాడు అక్కడ ప్రసాదం తీసుకొని అయితే ఫస్ట్ బరిగిస్తాడు. అక్కడ అలా అంతా అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసాము, నైట్ అయ్యింది. నైట్ డిన్నర్కి ఏమో చపాతీ చేసుకున్నాం. మార్నింగ్ చేసిన పప్పుచారు ఉంది కాబట్టి చపాతీలకు బాగుంటుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే మీ వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్ బాయ్.